Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మా వద్ద 15 బేసిక్ పుస్తకాలు 15 బేసిక్ బుక్స్ ఇప్పుడు కేవలం 1500 రూపాయలు. ఈ 15 బేసిక్ పుస్తకాల వల్ల లాభం ఏంటి అంటే, ఏమీ రానివారు ఇంగ్లీష్లో ఇప్పుడిప్పుడే మాకేం తెలుసు సార్, ఇప్పుడు పూర్తిగా మేము ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి అనుకునే వారికి ఈ పుస్తకాలు చాలా హెల్ప్ అవుతాయి. ఈ 15 బుక్స్ ప్యాక్ మాకు కావాలి సార్, ఈ 15 బేసిక్ పుస్తకాల ప్యాక్ మాకు కావాలి అనుకునేవారు వెంటనే కాల్ లేదా వాట్సాప్ చేయండి. మా సెల్ నంబర్ మరియు వాట్సాప్ నంబర్ 9390495239. Okay students, once again hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం బుక్ నెంబర్ 3 పేజీ నెంబర్ 32 బుక్ నెంబర్ 3 మీ దగ్గర ఉంది ఆల్రెడీ. తెలుగు టు ఇంగ్లీషు 10,000 స్పెల్లింగ్లు ఉన్నాయి. అందులో పేజ్ నెంబర్ 32లో ఉన్నాం. జాగ్రత్తగా ముందుగా మనము ఈ వీడియోలో మావొత్తు పదాల గురించి నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నామండి. మావొత్తు పదాలు ఇప్పుడు నేను తెలుగు మరియు ఇంగ్లీష్ 2 రకాలుగా వివరిస్తూ వెళ్తాను. మీరు దయచేసి మీ నోట్స్లలో నీట్గా రాసుకుంటూ ముందుకు సాగండి. కమాన్ స్టార్ట్. అమ్మ, అమ్మ, అమ్మ రాయండమ్మా. తెలుగు వాళ్ళు తెలుగు రాయండమ్మా, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ కూడా రాయండమ్మా. అమ్మ, జాగ్రత్తగా చూడండి. అమ్మ. ఆ రాసి మాకు మావత్తు, ఆ రాసి మాకు మావత్తు. అప్పుడు ఇంగ్లీష్లో ఎలా రాయాలి చూడండి. ఆ అంటే ఏ అండి, మాకు మావత్తు ఏం లేదు, చాలా సింపుల్. ఒత్తులు రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ పైన అక్షరాన్ని ఇడగొట్టుకోవాలి. మా అంటే ఇంగ్లీష్లో ఎంఏ ఇడగొట్టుకొని ఒత్తు ఏదైతే ఉందో ఆ అక్షరాన్ని మధ్యలో పెట్టాలి. అప్పుడు ఎంఎంఏ. అమ్మ అంటే ఏ, ఎంఎంఏ అమ్మ. ఏ ఎంఎంఏ ఉత్త ఏ ఎంఏ కాదు, ఇది అమ అవుతుంది. అమ, అమ్మ కాదు మనకు కావాల్సింది అమ్మ. తెలుగులో ఏ విధంగా అయితే ఒత్తులు పెడతామో గట్టిగా ఒత్తి, అలాగే ఇంగ్లీష్లో కూడా ఏఎంఎంఏ అని రాయాలి, అమ్మ. అలాగే రెండవ పదం రాయండి, సొంతంగా రాయండి. తుమ్మి, తుమ్మి, తుమ్మి. తుమ్మి బాగినండమ్మా, ఇని సొంతంగా రాయండి. తుమ్మి. చూడండి, తూ తాకు కొమ్ము, తూ తాకు కొమ్ము. మీ అంటే మీ రాసి గట్టిగా ఒత్తుతున్నాం కాబట్టి మా ఒత్తు, తుమ్మి, తుమ్మి. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో రాయాలి. ఫస్ట్ తూ, తా అంటే టీహెచ్, ఈ కొమ్ము ఉంది కాబట్టి యు, తూ టీహెచ్ యు, తూ. మీకు మావత్తు చెప్పాను కదా, పైన అక్షరాన్ని మనము ఇడగొట్టుకోవాలి. మీని ఇడగొట్టుకుంటే ఎంఐ, మీ. మీ అంటే ఎంఐ ఇంగ్లీష్లో. గుడి ఎప్పుడన్నా రాని ఇంగ్లీష్లో ఐ వస్తుందండి. గుడి ఎప్పుడన్నా రాని ఐ వస్తుంది ఇంగ్లీష్లో. సో మీ, ఎంఐ మీ. ఈ ఒత్తుంది కాబట్టి మధ్యలో చేరిస్తే ఎంఎంఐ, తుమ్మి, టిహెచ్యు ఎంఎంఐ, తుమ్మి. చెప్పేటప్పుడు 2 కటింగ్లు. తెలుగులో ఎలాగైతే తుమ్మి అని 2 సార్లు అంటామో ఇంగ్లీష్లో కూడా అలాగే తుమ్మి, టిహెచ్యు ఎంఎంఐ, తుమ్మి అని చెప్పాలి. కరెక్షన్ చేసుకుంటూ పోండమ్మా, తప్పులుంటే రాసుకోండి, తర్వాత అడగండి. నెక్స్ట్ ఇంకొక పదం చెప్పండి.
బర్మా 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 దేశం పేరు అనుకో బర్మా. బర్మా బర్మా తెలుగులో రాయండి అమ్మా ఫస్ట్, తర్వాత ఇంగ్లీష్. ఇక్కడ చూడండి ఇప్పుడు బా, ముందుగా బా బా రాసి బర్మా అన్నాడు. చూడండి ఫస్ట్ ఎలా రాయాలి, మనం వినేది రాయాలి. బర్ ప్లస్ మా. చూడండి ఇక్కడ బా అంటే ఈజీగా రాసేస్తాం. మా ఈ ఒత్తును ఎలా సెట్ చేయాలంటే ఫస్ట్ పైన అక్షరాన్ని పైనకే తీసుకోవాలి. ర్ ఉంది కదా, కింద మా ఉంది కదా, ఈ గుణింతముని దీనికి వేసుకోవాలి. అప్పుడు ఇది మా అంటే దీన్ని రా అనాలి. ఇది మా ఒత్తుగా మార్చేయాలి అప్పుడు. అది లెక్కాచారం. బర్మా బర్మా. దీని ఇంగ్లీష్లో బర్మా అంటే ఇంగ్లీష్లో బిఏఆర్ బర్. బిఏఆర్ బర్. మా ఎంఏ మా ఇలాగైనా రాయొచ్చు ఇంగ్లీష్లో. లేదా బా అంటే బిఏ, రాని ఇడగొట్టుకోవాలి. ఆర్ఏని ఇడగొట్టుకొని ఒత్తు ఏదైతే ఉందో దాన్ని మధ్యలో పెట్టాలి. ఆర్ఎంఏ అవుతుంది అప్పుడు. బర్మా బిఏఆర్ఎంఏ. చెప్పేటప్పుడు మాత్రం బిఏఆర్ అనాలి. ఎంఏ బర్ మా. చెప్పేటప్పుడు ఒక స్టైల్ ఉండాలి, రాసేటప్పుడు ఒక స్టైల్ ఉండాలి. బర్మా బిఏఆర్ఎంఏ బర్మా. ఇంకొక తెలుగు పదం తీసుకోండి. ఎంఏ 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 ఎంఏ. చూడండి ఎంఏ ఫస్ట్ ఏ రాసి మేకు మావత్తు. ఎంఏ ఏ రాసి మేకు మావత్తు. మేకు మావత్తు ఎంఏ. ఇంగ్లీష్లో ఏ అంటే ఈ రాయాలి. చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఇంగ్లీష్లో ఏ అంటే ఏనే రాసి ఉంటారు చాలామంది. తప్పుమా. ఏ అంటే తెలుగులో ఏ, ఇంగ్లీష్లో ఈ అవ్వాలి. ఇక మే ఉంది కదా, పైన అక్షరం మీ ఎంఏ మే. ఈ మా ఒత్తుంది కదా మధ్యలో పెట్టాలి. ఎంఎంఈ. అది మే అంటే లాస్ట్కి ఈ వస్తుందమ్మా. ఎంఈ మధ్యలో ఒత్తు ఎం, మా ఒత్తు కాబట్టి ఎం పెడుతున్నాం. సో ఎంఏ అంటే ఎంఈ ఎంఎంఈ. చెప్పేటప్పుడు ఈ ఎంఎంఈ ఎంఏ అని చెప్పాలి. ఇట్లాంటివి లాజికల్గా నేర్చుకుంటూ రావాలి. నెక్స్ట్ దుమ్ము 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 దుమ్ము. చూడండి అమ్మా, దు అంటే దాకు కొమ్మి అండి. దుమ్ము ము అన్నాడు కాబట్టి మాకు కొమ్మిచ్చి మా వత్తు దుమ్ము దుమ్ము. ఇప్పుడు దుమ్ము అంటే ఇంగ్లీష్లో ఎలా రాయాలి? మామూలుగా దు అంటే డియు రాయండి. డియు రాయండి దు అంటే, లేదా డిహెచ్యు రాయండి, తప్పులేదు, మీ ఇష్టం అది. డియు రాయొచ్చు, డిహెచ్యు కూడా రాయొచ్చు. ము ఎంయు ము మా వత్తు ఎం మధ్యలో పెట్టేశాం. సో దుమ్ము అంటే డియు ఎంఎంయు రాసినా సరిపోద్ది. కొంతమంది నేను హెచ్ రాస్తా దు కదా అనుకునే వాళ్ళు రాయండి, పెద్ద తప్పేం కాదు. కానీ కొంచెం పెద్ద పదం అవుతుంది అంతే. డిహెచ్యు ఎంఎంయు దుమ్ము, లేదా డియు అంటే సింపుల్గా అయిపోద్ది. అది దుమ్ము డియు ఎంఎంయు దుమ్ము. నెక్స్ట్ తుమ్మ 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 తుమ్మ. చూడండి తు తాకు కొమ్మిచ్చాడు, తు మాకు మావత్తు తుమ్మ తుమ్మ. ఇప్పుడు ఇంగ్లీష్లో రాయాలి తుమ్మ. తు అంటే టిహెచ్యు తు. తాకు కొమ్ముంది కాబట్టి యు రాసామమ్మ తు. మాకు మావత్తు, మా అంటే ఎంఏ, ఈ మావత్తుకి ఒక ఎం మధ్యలో. తుమ్మ అన్నప్పుడు టిహెచ్యు ఎంఎంఏ తుమ్మ.
అంతే. తుమ్మా, THUMMA, తుమ్మా. ఏదైనా కష్టమైన పదం ఉంటే నేను 4 సార్లు చెప్తానమ్మా, ఇబ్బంది పడకండి. ఇది సింపుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఉమ్మి, 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 ఉమ్మి. చూడండి, ఊ రాస్తాము. మీకు మావత్ అన్నాడు, మీకు మావత్తు, ఉమ్మి. ఇప్పుడు ఇంగ్లీష్లో రాయాలి. ఊ అంటే యు అమ్మ, ఊ అంటే యు, మీకు మావత్తు, మీ అంటే ఎంఐ, ఈ మావత్తును మధ్యలో పెట్టేస్తే ఎంఎంఐ. ఉమ్మి, UMMI, ఉమ్మి, ఉమ్మి. ఊ అంటే యు, ఎంఎంఐ, ఉమ్మి. ఇంకొక పదం రాయండి. తెలుగు రాసేవాళ్ళు తెలుగు రాయండి, ఇంగ్లీష్ రాసేవాళ్ళు ఇంగ్లీష్ రాయండి, రెండు రాసేవాళ్ళు రెండు రాయండి. పద్మ, పేరు పద్మ. ఇది కూడా అంతే, చాలా ఈజీ, కానీ కొంచెం ఒత్తు ఉంటుంది కాబట్టి కొంచెం ఒత్తు అక్షరాల కాడ జాగ్రత్తగా రాయాలి. పద్మ. చూడండి పద్మ, చూడండి ఇలా రాశారా, చూడండి పద్మ, ప, దాకు మావత్తు, పద్మ. ఇక్కడ పద్మ ఎలా ఏర్పడింది సార్ అంటే, దాకు మావత్తు ఎలా వచ్చిందంటే చూడండి, ఫస్ట్ వినేటప్పుడు పద్మ, పద్, పద్ ప్లస్ మా, పద్మ. ఇక్కడ పా పక్క పెట్టండి, పా చిన్నది, అది మామూలు సింగల్ అక్షరం. కానీ ధ్మ, ధ్మ అన్నప్పుడు ఇట్లా ఇది కింద మా అనుకో, ఈ రెండు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మాను దాలో చేర్చుకోవాలి, అంటే పైన దా వస్తుంది, ఇది ఒత్తుగా మారిపోద్ది. ఒత్తక్షరాలు ఇలా ఏర్పడతాయి, పద్మ, పద్మ, పద్మ. చదివేటప్పుడు కూడా పైన అక్షరాన్ని సగంగా తీసుకోవాలి, పద్ ప్లస్ మా, పద్మ, అలా చదవాలి. ప్రాక్టికల్గా అలా చదువుకోవాలి. అది పద్మ. ఇంగ్లీష్లో పా అంటే పిఏ, ఇప్పుడు దా ఉంది, డిఏని ఇడగొట్టుకుందాం, మా వస్తుంది మధ్యలో పెట్టేసినాం, పద్మ. కొంతమంది అనొచ్చు, సార్ PADH రాస్తా సార్ నేను, ఇది బాగుండదు. PADHMA రాస్తే బాగోదు. సో విద్యార్థులు గమనించాలి, బాగోదు అంతే. PAD రాస్తేనే అందం. పద్మ అనే పేరుకి ఎవరైనా పద్మ అని పేరు పెట్టుకుంటారు చూడండి, వాళ్ళు ఇలాగే రాసుకొని ఉంటారు, PADMA అని రాస్తారు, కానీ PADHMA అని ఎవరు రాయరమ్మా. ఎందుకు రాయరు అంటే అది బాగోదు, అంతే, లుక్ ఉండదు అది. నెక్స్ట్ కుమ్ము, కుమ్ము, కుమ్ము. నెక్స్ట్ పదం కుమ్ము. చూడండి కుమ్ము, కాకు కొమ్మిచ్చి కు, మూకు మావత్తిస్తే ము, కుమ్ము. ఇంగ్లీష్లో రాయమంటే చాలా ఈజీ పదము. ఫస్ట్ కు, కేయు కు, మూకు మావత్తుంది కాబట్టి పైన మూని ఇడగొట్టుకోవాలి, ఎంయుని ఇడగొట్టుకొని ఒత్తు మాను ఎం మధ్యలో పెట్టేసేయండి, ఎంఎంయు, కుమ్ము. KUMMU, కుమ్ము, KUMMU, కుమ్ము. నెక్స్ట్ నిమ్మ, నిమ్మ, నిమ్మ. చూడండి తెలుగు, నీ, నాకు గుడి ఇచ్చినాడు, మాకు మావత్తు, నిమ్మ, నిమ్మ. ఇప్పుడు ఇంగ్లీష్లో రాయమంటే నిమ్మ, నీ అంటే NI, నీ, నీకు గుడి ఉంది కాబట్టి ఐ రాస్తున్నాము. మాకు మావత్తు అన్నప్పుడు MMA, చెప్పాను కదా, ఒత్తులు, ఒత్తు వచ్చినప్పుడు మధ్యలో దూరియాలి దాన్నిగా. నిమ్మ, NIMMA, నిమ్మ, నిమ్మ, NIMMA, నిమ్మ. దొమ్మి, ఇంకొక పదం అండి, దొమ్మి, దొమ్మి, దొమ్మి. చూడండి దొమ్మి, దో అంటే దాకు ఒత్వము, దో, మీ, మీ రాసి మా ఒత్తి ఇచ్చాడు, దొమ్మి. పలికేటప్పుడు ఇంకా గట్టిగా పలుకుతాం, దొమ్మి.
ఇప్పుడు ఇంగ్లీష్ రాయాలి. మామూలుగా దో అంటే డిఓ రాస్తాం. డిహెచ్ఓ కూడా రాసేవాళ్ళు రాస్తారు, కానీ దీనికి డిహెచ్ఓ సరిపోదు, పెద్దగా అవుతుంది అంతే. రైలు పెద్దగా అయ్యే కొద్దీ బాగుండదు. సో దొమ్మి అన్నప్పుడు డిఓ, మీకు మావత్తు ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ మీ పైన మీని ఇడగొట్టుకోవాలి. ఎంఈ మీ, ఆ మీకి మావత్తు ఇచ్చాడు కాబట్టి ఎమ్ మధ్యలో పెట్టాడు. ఆ విధంగా డిఓ ఎంఎంఈఈ దొమ్మి, దొమ్మి, డిఓ ఎంఎంఈఈ దొమ్మి, దొమ్మి. ఎవరికైనా డౌట్ ఉంటే మధ్యలో అడగండి అమ్మా. సార్ డౌట్ ఉంది సార్, ఒక్కసారి అడగొచ్చా అని అడగండి, తప్పులేదు. నెక్స్ట్ ఇంకొక పదం నెమ్మి, నెమ్మి, నెమ్మి. ఇది ఉత్త చిన్న మీ, ఇది నెమ్మి అన్లా, నెమ్మి అంతే, ఒత్తి పలికిన నెమ్మి. అందుకే రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి. చూడండి, నే మీకు మావత్తు, నెమ్మి అంతే. నేనేం ఎక్కువ ఇది చేయలే, నెమ్మి అనలే, నెమ్మి అంతే. ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు కూడా ఐ వస్తుంది. ఇప్పుడు డబల్ ఈ రాదు. దీర్ఘం చేసినప్పుడే మీ అన్నప్పుడే మనకి డబల్ ఈ వస్తుంది. ఇక్కడ నే ఎన్ఈ నే, మీకు మావత్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఎంఐ మీ, ఈ ఒత్తుకి ఎమ్ మధ్యలో, నెమ్మి ఎన్ఈఎంఎంఐ నెమ్మి. నే అంటే ఎత్తము, ఎప్పుడైనా కానీ ఎత్తం వస్తే ఈ వస్తుంది చూడమ్మా. గుడి వస్తే ఐ వస్తుందమ్మా, ఎత్తం వస్తే ఈ వస్తుందమ్మా, కొమ్మ వస్తే యూ వస్తుందమ్మా. ఇట్లాంటి లాజిక్స్ ఫస్ట్ రోజుల్లోనే నేర్చుకుంటాం మనం. టీచర్ గారు మొత్తం నేర్పించింటారు మీకు. నెమ్మి ఎన్ఈఎంఎంఐ నెమ్మి, ఎన్ఈఎంఎంఐ నెమ్మి. నెక్స్ట్ ఇంకొక పదం రాయండి అమ్మా. పుస్తకాలు ఎవరు చూడొద్దండమ్మా. మీ దగ్గర పుస్తకాలు ఉన్నా కూడా తెరద్దండి. నేను అడిగేది రాయండి, సొంత బొంగ బాగుంటుంది మీకు. కొమ్ము, 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 కొమ్ము. ఆవులకు, గేదెలకు, మేకలకు ఉండేటువంటి కొమ్ము. చూడండి, కొమ్ము. కో అంటే కాకు ఒత్వము, మూకు మావత్తు. సో కొమ్ము అంటే ఇంగ్లీష్లో కో అంటే కేఓ రాయండి. కో ము, చెప్పాను కదా, పైన అక్షరాన్ని ఇడగొట్టుకోవాలి. ఎంయుని ఇడగొట్టుకొని ఒత్తును మధ్యలో పెట్టాలి, ఎంఎంయు అవుతుంది అప్పుడు. సో కొమ్ము, కేఓ ఎంఎంయు కొమ్ము, కేఓ ఎంఎంయు కొమ్ము, కొమ్ము. నెక్స్ట్ రెమ్మ, 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 రెమ్మ. చూడండి, రెమ్మ రాకు ఎత్వము రే, రాకు ఎత్వం ఇస్తే రే, మాకు మావత్తు రెమ్మ. ఇంగ్లీష్లో ఈజీ ఇది. రే అంటే ఆర్ఈ వస్తుంది చూడమ్మా. ఎత్వం కాడ ఎప్పుడైనా ఈ వస్తుంది, ఆర్ఈ. మాకు మావత్ అన్నప్పుడు ఫస్ట్ ఎంఏ మా, మధ్యలో వత్తు మా. సో ఆర్ఈఎంఎంఏ రెమ్మ, ఆర్ఈఎంఎంఏ రెమ్మ, రెమ్మ, ఆర్ఈఎంఎంఏ రెమ్మ. ఇంకొక పదం ఆత్మ, ఆత్మ, ఆత్మ. కొంచెం ఒత్తులు కాడ జాగ్రత్తగా రాయండమ్మా. ఆత్మ. చూడండి, ఆత్మ. ఇది ఎట్లా రాస్తారు సార్? తాకు మావత్ అంటే ఎలా తెలుసుకోవాలి మనం అంటే, ఆ ఈజీ కదా, మనకేం ఆత్మతో ఆలో మనకేం ప్రాబ్లం లే. కానీ త్మ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఎలా చదువుకోవాలి మనం అంటే, రాసుకునేటప్పుడు ఆ ప్లస్ మా, ఇక్కడ త్, ఇక్కడ కింద మా అనుకో. ఫస్ట్ ఈ మాలో నుంచి ఆను దాంట్కి పారే, అప్పుడు ఇది తా అయిపోద్ది. దీన్ని మా ఒత్తుగా మార్చేస్తే అయిపోయా. సో అప్పుడు తాకు మా ఒత్తు, ఇలా అర్థం చేసుకోవాలి. ఆత్మ, ఆత్మ. చదివేటప్పుడేమో ఆత్మ, అది గుర్తుపెట్టుకోండి. రాసేటప్పుడేమో ఆ విధంగా రాస్తాం. ఆత్మ, తాకు మావత్తు, ఆత్మ. ఇప్పుడు ఇంగ్లీష్లో రాయాలి సార్. ఎలాగా అంటే ఫస్ట్ ఆ ఏ తాకు మావత్తు, ఫస్ట్ తాని ఎడగొట్టుకో, టీహెచ్ఏని ఎడగొట్టుకో, టీహెచ్ఏ మావత్తును మధ్యలో పెట్టేసేయి, టీహెచ్ఎంఏ ఆత్మ, ఏ టీహెచ్ఎంఏ ఆత్మ,
ఆత్మ, ATHMA, ఆత్మ. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అడగొచ్చు, మనసులో పెట్టుకోవద్దండి, ఇప్పుడే నేర్చేసుకోండి. కమ్మీ, కమ్మీ, ఇక్కడ నేను లాగినా చూడండి, కమ్మీ అన్న. సో రాసేటప్పుడు దీర్ఘంగా రాయాలి, దీర్ఘము అంటారు, గుడి దీర్ఘం ఇది. కమ్మీ. తెలుగు చూడండి, ఇక్కడ కా రాసి, కా చిన్నది కానే. సో మీ అన్నాడు, మీకు మావత్. అప్పుడు ఇంగ్లీష్లో ఎలా రాయాలంటే కా అంటే కేఏ, మీకు మావత్తు MMEE. ఎట్లొచ్చింది సార్ అంటే ఫస్ట్ మీని ఇడగొట్టినాడు, MEE మీని ఇడగొట్టుకొని ఒత్తులో ఒత్తు పెట్టినాడు. ఆ విధంగా MMEE, మీ, కమ్మీ, 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 KAMMEE, కమ్మీ. దమ్ము, దమ్ము, దమ్ము. బాగా వినండి, దమ్ము సింపుల్ ఇది. దా, మూకు మావత్తు, దమ్ము, దమ్ము. ఇప్పుడు ఇంగ్లీష్లో దా అంటే DA, మూకు మావత్ అన్నాడు కాబట్టి పైన అక్షరం MU, ఒత్తక్షరం MMU, DA MMU, దమ్ము. కొంతమంది సార్ నేను DHA రాయొచ్చా? రాస్తే బాగుండదమ్మా, చిన్న పదం అది, దమ్ము అంటే చిన్నగా ఇట్లాగే రాయాలమ్మా. DHA MMU రాసినా రాయండి, తప్పేం లేదు, కానీ కొంచెం ఇక్కడ పెద్దగా పొల్లు అక్షరం వచ్చినప్పుడు అట్లా రాసుకోండి, కావాలంటే దమ్ము అన్నప్పుడు రాయండి. ఇప్పటికీ దమ్ము కాబట్టి DA MMU రాయండి చాలు. దమ్ము. నెక్స్ట్ ఇంకొక పదము బొమ్మ, 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 బొమ్మ. బో రాసి బాకు ఒత్వం అనమాట, మాకు మావత్తు, బొమ్మ, బొమ్మ. ఇంగ్లీష్లో చూడండి చాలా ఈజీ, బో అంటే BO, మాకు మావత్తు MMA. ఇందాక నుంచి మావత్తులు ఇట్లాగే నేర్చుకుంటూ వస్తున్నాం కదా. మాను ఇడగొట్టడము, మధ్యలో ఒత్తు పెట్టడమే, బొమ్మ, BO MMA, బొమ్మ, బొమ్మ, BO MMA, బొమ్మ. జన్మ, ఇది కొంచెం కష్టమైంది, బాగా నీట్గా రాయండి, తెలుగులో రాసేవాళ్ళు జాగ్రత్తగా రాయండి. జన్మ, జన్మ, జన్మ. చూడండి ఇది ఎలా సార్, ఎలా పుడుతుంది జన్మ అనేది చూడండి. ఫస్ట్ రాసేటప్పుడు జా, మనం ఏం విన్నాం, జన్, ఫస్ట్ జన్, తర్వాత మా, జన్మ. సో ఇలా ఉంటుంది. అందులో జా ఈజీ, మనకు కటింగ్, అది మనకు దీనికి సంబంధం లా. కలిపేది ఎవరిని, న అనేదాన్ని మా అనేదాన్ని కలుపుతాం. అందుకనే ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఈ కింద ఏదైతే ఉందో, రెండోది ఏదైతే ఉందో, దాంట్లో ఉన్న గుణింతాన్ని దీనికి వారేయాల. ఈ మా అన్నాం కాబట్టి దీన్ని నా అనాల, దీన్ని నా చేసుకోవాలి. ఇప్పుడు కింద మా అన్నాం కాబట్టి ఇక్కడ నా చేసుకొని ఈ మాను ఒత్తుగా మార్చేయాలి. అప్పుడు జన్మ రాసేటప్పుడు జన్మ, అది జన్మ అంటారు దీన్ని, జన్మ. జన్ ప్లస్ మా ఈజ్ ఈక్వల్ టు జన్మ. అప్పుడు జన్మ. ఇంగ్లీష్లో జా అంటే JA, ఫస్ట్ నాన్ ఇడగొట్టుకున్నాం కాబట్టి NA ఇడగొట్టుకున్నాం, మధ్యలో ఒత్తు M మధ్యలో పెట్టేశాం. జన్మ అన్నప్పుడు JANMA, ఒత్తు ఎప్పుడు మధ్యలో దూరుతుందండి, అదొక్కటి గుర్తుపెట్టుకొని చాలు. ఫస్ట్ జన అనుకో, తర్వాత మా ఒత్తు, ఒత్తును మధ్యలో పెట్టు, అయిపోయా, జన్మ, JANMA, జన్మ. ఇంకోటి వాగ్ని, 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 వాగ్ని. చూడండి, వాకు దీర్ఘమిస్తే వాగ్ని అన, ఇది కూడా అంతే. చూడండి ఒకసారి చూపిస్తాను. దీన్ని పలికేటప్పుడేమో వాగ్ ప్లస్ నీ అంటారు. మనకి ఇవి రెండు ఒత్తులు ఇవి. అప్పుడు ఈ రెండింటిని ఎలా కలపాలంటే పైన అక్షరాన్ని కింద ఏదైతే గుణింతం ఉందో దాన్ని పైనకి లాగాలి. ఇప్పుడు నీ ఉంది, నీ అంటే గుడి, ఆ గుడిని గీకి వేసుకోవాలి. సో అప్పుడు దాని తర్వాత ఈ నా ఒత్తుగా మార్చేసుకోవాలి. అప్పుడు వాగ్నిగా మారిపోయింది ఇది. ఈ లాజిక్ తెలియక ఎంతోమంది ఏడుస్తున్నారు, తెలుగు రాక, తెలుగు రాదని ఏడుస్తున్నారు చాలామంది. ఈ లాజిక్ తెలియాలి, లాజిక్ తెలిస్తే మ్యాజిక్ ఈజీ. వాగ్ని, వాగ్ని, వా గీకు నా ఒత్తు, వాగ్ని. ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు చూడండి, వా అంటే VA,
గీకి నావత్ అన్నప్పుడు ఫస్ట్ గీని ఇడగొట్టుకో, జిఐ, నావత్తు మధ్యలో పెట్టేసాయి, వాగ్ని, విఏజిఎన్ఐ, వాగ్ని, వాగ్ని, విఏజిఎన్ఐ, వాగ్ని. ఇంకొక పదం రాయండి, సొమ్ము, 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 సొమ్ము. చూడండి ఇక్కడ, సో అంటే సాకు ఒత్తం ఇచ్చాడు, మూకు మావత్ ఇచ్చాడు, సొమ్ము. ఇది ఈజీగానే ఉంది, ఇంగ్లీష్లో కూడా ఈజీనే. సో అంటే ఎస్ఓ అండి. సో ఒత్తం వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ఓ వస్తుంది. సో మూ అన్నాడు, ఎంఎంయు, మూ, సొమ్ము, ఎస్ఓ ఎంఎంయు, సొమ్ము, ఎస్ఓ ఎంఎంయు, సొమ్ము. ఎంఎంయు ఎందుకు వచ్చింది సార్ అంటే మూని ఇడగొట్టుకున్న మధ్యలో ఒత్తు పెట్టిన ఎమ్ము అయిపోయింది. సొమ్ము, ఎస్ఓ ఎంఎంయు, సొమ్ము అని చెప్పాలి. ఇంకొక పదం, జమ్మి, జమ్మి, జమ్మి చెట్టు అంటుంటారు అప్పుడప్పుడు వింటారు మీరు, జమ్మి, జమ్మి, జమ్మి. జా రాసి మీకు మావత్ ఇచ్చాడు, మీకు మావత్ ఇచ్చాడు, జమ్మి, జమ్మి. జా రాసి మీకు మావత్ ఇచ్చాడు. జా అంటే మీ జేఏ, మీకు మావత్ అన్నప్పుడు ఎంఎంఐ. ఎట్లొచ్చింది సార్ అంటే మీని ఇడగొట్టినాడు, ఎంఐని ఇడగొట్టి ఒత్తును మధ్యలో పెట్టాడు, ఎంఎంఐ, జమ్మి. జేఏ ఎంఎంఐ అని చెప్పాలి. ఎవరన్నా అడిగితే జమ్మి స్పెల్లింగ్ ఏం రా అంటే జేఏ ఎంఎంఐ, జమ్మి. నెక్స్ట్ ఇంకొక పదం, ఊష్మ. ఇది కొంచెం కష్టమైంది, వినండి బాగా వినండి. ఊష్మ, ఊష్మ, విని రాయండి అమ్మా, ఇది కొంచెం కష్టమైంది, విని రాయాలి. ఊష్మ. చూడండి, ఊ, ఫస్ట్ ఊ, పెద్ద ఊ, ఊష్మ, ఊష్మ, ఉష్ ప్లస్ మా, ఈ రెండు కలుపుకోవాలి మనం. ఎలా కలపాలి చెప్పాను కదా, కింద ఉన్నటువంటి గుణింతాన్ని పైకి తీసుకుని వెళ్ళిపోవాలి. మా, ఇది మాలో నుంచి ఇక్కడ తలకట్టు కాబట్టి షా అనుకోవాలి దీన్ని. ఇది మా ఒత్తుగా మార్చేయాలి అప్పుడు, అట్లా ఊష్మ. దీన్ని ఇంగ్లీష్లో రాయాలన్నప్పుడు చాలామంది పొరపాటు అవుతారు ఇక్కడ. చూడండి అందరూ పొరపాటు ఎందుకు అవుతారంటే, సార్ ఊ అని ఉంది కదా, మరి ఊ అన్నప్పుడు నేను డబల్ ఓ రాయాలి కదా అని డబల్ ఓ రాస్తుంటారు చాలామంది. స్టార్టింగ్లో ఎప్పుడైనా కానీ డబల్ ఓ రాయకూడదు, లాజికల్గా గుర్తుపెట్టుకోండి. చిన్న ఊ అయినా పెద్ద ఊ అయినా ఎంత సాగదీసినా ఎంత ఇది చేసినా మీరు మాత్రం యూనే రాయండి, యువే రాయాలి, డబల్ ఓలు రాయకండి. మధ్యలో పోయినప్పుడు కావాలంటే ఏదన్నా మాట్లాడుకుందాం, కానీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఊష్మ అన్నప్పుడు యుఎస్హెచ్ ష్ అంటే షాని ఇడగొట్టుకుంటే ఎస్హెచ్ఏ, మధ్యలో వత్తు మా. చాలామంది ఇక్కడ కూడా పొరపాటు అవుతారు. షాకు మా వత్తు అంటే ఎలా సార్ ఇంగ్లీష్లో అంటే ఫస్ట్ షా ఇడగొట్టుకొని ఎస్హెచ్ఏ షా, మా వత్తు మధ్యలో పెడితే ఎస్హెచ్ఎంఏ, ఊష్మ, యుఎస్హెచ్ఎంఏ, ఊష్మ. ఇది లెక్క ఇంగ్లీష్లో రాయడం పద్ధతి. నెక్స్ట్ ఇంకొక పదం రాయండి, బామ్మ. మన ఇంట్లో బామ్మ, బామ్మ, బామ్మ. చూడండి, బాకు దీర్ఘమిస్తే బా, మాకు మావత్తు, బామ్మ. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమవుతుందంటే బా అంటే బిఏ బా, మాకు మావత్తు ఎంఎంఏ, బామ్మ. కొంతమంది అంటారు సార్ దీర్ఘం ఉంది కదా నేను రెండేళ్ళు రాస్తాను సార్ అంటారు. తప్పమ్మా, అసలు ఇంగ్లీష్లో రెండేళ్ళు లేనే లేవమ్మా, ఎక్కడ ఎప్పుడు రాయకండి అమ్మా. ఓకే, రాయొద్దండి, ఒకటే ఏ రాయండి. అది చిన్నదైనా బా అయినా బిఏనే రాయండి, బా అన్నా కూడా బిఏనే రాయండి, మళ్ళీ బిఏఎల్ రాయకండి. అందరికీ చెప్తున్నా, బామ్మ, బిఏ ఎంఎంఏ, బామ్మ, బామ్మ. నెక్స్ట్ తుమ్ము, తుమ్ము, తుమ్ము. మనం తుమ్ముతాం కదా, అది తుమ్ము, తుమ్ము. చూడండి, తాకు కొమ్మిచ్చి తూ, మాకు కొమ్మిచ్చి మావత్తు ఇచ్చాడు, తుమ్ము. మాకు కొమ్మిస్తే మూ అయింది, మూకు మళ్ళీ మావత్తు ఇచ్చాడు కాబట్టి తుమ్ము.
సో ఇక్కడ చూడండి తుమ్ము ఇంగ్లీష్లో THU MMU, చాలా సింపుల్. THU అంటే తు, ము MMU, ము అంటే MU మామూలుగా వస్తుంది కాబట్టి M ఇంకొకటి ఎక్స్ట్రా. తుమ్ము THU MMU తుమ్ము, THU MMU తుమ్ము. నెక్స్ట్ కొమ్మ, కొమ్మ, కొమ్మ చెట్టు మీద కొమ్మ అంటాం కదా, కొమ్మ. ఎస్ కొమ్మ చూడండి ఇక్కడ మామూలుగా కో, కాకు ఒత్తమిస్తే కో, మాకు మావత్తు కొమ్మ. ఇంగ్లీష్లో చాలా ఈజీ. కో అంటే KO, మాకు మావత్తు MMA, కొమ్మ. KO MMA కొమ్మ. సింపుల్ పదం ఇది, ఒత్తైనా కూడా పెద్ద కష్టమేం పదం కాదు. నెక్స్ట్ వర్మ, ఇది కొంచెం చూసుకొని రాయండి అమ్మా. వర్మ, వర్మ, వర్మ. చూడండి వర్మ అన్నప్పుడు వా మామూలుగా రాస్తామండి. ర్ ప్లస్ మా అంటే రెండు అక్షరాలని జోడించాలి. ఇప్పుడు ఎట్లా జోడిస్తాం? ర్ ప్లస్ మా అన్నప్పుడు ఈ గుణింతంని పైకి లేపాల, రా అవుతుంది. ఇది ఇది మాని ఈడ చేసుకోవాలి, రా చేయాలి దీన్ని. ఈ మా ఒత్తు చేసిడాలి అంతే. వర్మ చదివేటప్పుడేమో వర్మ అనాల, రాసేటప్పుడు అట్లా, చదివేటప్పుడు ఇట్లా. ఇంగ్లీష్లో వా విఏ వా, రాని ఇడగొడితే ఆర్ఏని ఇడగొట్టి మా ఒత్తు మధ్యలో పెడితే వర్మ, VARMA వర్మ, వర్మ VARMA వర్మ, వర్మ VARMA వర్మ. నెక్స్ట్ ఇంకొక పదం రాయండి, రశ్మి. జబర్దస్త్ యాంకర్ రశ్మి, రశ్మి. రశ్మి జనరల్గా చూడండి రా, ష్మి, షీ రాసి మావత్. వాస్తవానికి ఇంకొక రకంగా కూడా రాస్తారు, జనరల్గా ఇలా కూడా రాస్తారు, తప్పులేదు. రశ్మి ఇలా రాస్తారు, ఇలా కూడా రాస్తారమ్మా. తెలుగు మనకు అనుకూలంగా మనం రాసుకుంటాం. ష్మి, రశ్మి, వాస్తవానికి ఇది ఎక్కువ రాస్తారు, రశ్మి, రశ్మి. ఇప్పుడు ఇంగ్లీష్లో రాయమంటే ఫస్ట్ రా, ఆర్ఏ రా, షీని ఇడగొట్టుకో, SHIని ఇడగొట్టుకొని మా ఒత్తు మధ్యలో పెట్టేసాయి, రశ్మి, RASHMI రశ్మి, RASHMI రశ్మి, RASHMI రశ్మి. నువ్వు ఏ రశ్మి రాసినా కూడా అదే ఆన్సరే వస్తుంది. నెక్స్ట్ ఇంకొక పదము రుక్మి, 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 రుక్మి. రశ్మి అయిన తర్వాత రుక్మి. ఇక్కడ చూడండి రుక్మి, రు, రు రాకు కొమ్మిచ్చాడు, కీకు మావత్తి ఇచ్చాడు. ఇది ఎట్లా సార్, దీని గురించి చెప్పండి అంటే రుక్ ప్లస్ మీ, ఇది మనం పలికే విధానం బట్టి, వినేదాన్ని బట్టి రాస్తాం ఇట్లా. రుక్ ప్లస్ మీ, ఈ క్ ఈ మీ చూడండి కింద గుణింతం ఏముంది, ఈ ఉంది అంటే గుడి అనమాట. ఈ కీకి పెట్టిడాలి, అప్పుడు పైన దానికి ఈ గుణింతంని తీసుకుపోయి ఈ మాని మామూలు ఒత్తుగా రాసిడాలి, అప్పుడు రుక్మి అట్లా. రుక్మి, రుక్మి. RU ఇంగ్లీష్లో పోతే కనుక RUKMI వస్తుంది. ఎట్లా వస్తుంది సార్? రు అంటే RU, కీని ఇడగొట్టుకొని మా ఒత్తు మధ్యలో, కీని ఇడగొడితే KI, మా మధ్యలో పెడితే M. సో చెప్పేటప్పుడు RUKMI అని చెప్పాలి. రుక్మి, రుక్మి, RUKMI రుక్మి. సో ఇంతవరకు రెండక్షరాల పదాలు అయిపోయినాయి. ఇప్పుడు విద్యార్థులు, అక్కలమ్మలు, చెల్లెండ్లు డౌట్లు ఉంటే అడగండి అమ్మా. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, అంతే, గలాట్ చేయకండి. ఎస్ మాట్లాడవచ్చు. సార్ ఇంతవరకు చెప్పిన దాంట్లో నాకు డౌట్స్ ఉన్నాయి సార్ అంటే చెప్తే నేను దాన్ని రాసి చూపిస్తా. లేదు సార్ డౌట్లు ఏం లేవు సార్, క్లియర్గా ఉంది అంటే ముందు అడుగేద్దాం. కొంచెం ఎవరన్నా నీళ్ళు గిల్లు తాగేటోళ్ళు తాగిరండి. క్లియర్గా ఉంది సార్. ఓకే అమ్మా, నీళ్ళు గిల్లు తాగేటోళ్ళు తాగండి అమ్మా. ఒక 2 నిమిషాలు నేను కూడా నీళ్ళు తాగుతా తల్లి. మరి డౌట్స్ ఉన్న వాళ్ళు అడగండి అమ్మా, లేకపోతే కూల్గా ఉండండి. నమస్తే సార్. నమస్తే కొండారెడ్డి, చెప్పు రెడ్డి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా?
ఏం లేదు సార్. ఇప్పుడు పూర్ణిమ మేడం ఇంకా ఒక బుక్ ఇది అవ్వలేదు. ఆ, ఇప్పుడు ఓకే. ఇది అంటే దీంట్లో మూడో బుక్ ఒక్క లో నిమిషము. పెట్టేసాను నేను. ఇప్పుడు ఇది యాక్చువల్గా కొండారెడ్డి అన్న, ఇది లైవ్ జరుగుతుంది. ఇప్పుడు ఆ, నేను ఒక మాట చెప్తా విను. మేడం ఓకే గారు సార్. మనకు ఒక వారం రోజులు అందుబాటులో ఉండరు. నేను ఇలా క్లాసులు తీసుకుంటూ వెళ్తాను, మీరు డైలీ వచ్చి వినొచ్చు. ఓకే. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతే. ఒక వారం అయిన తర్వాత నెక్స్ట్ సోమవారం నుంచి ఆమె వస్తుంది. అంతవరకు ఈ లైవ్ ఓకే, క్లాసులు. ఓకేనా? రైట్. ఓకే. ఓకే. మ్యూట్ పెట్టేసుకోండి అందరూ. ఎవరన్నా డౌట్స్ ఉంటే మేడం అడగండి. డౌట్లు మేడం గారు డౌట్లు అది అడగండి. కంటిన్యూ చేస్తారు. వద్దు బ్రదర్, ఇంకా మాట్లాడొద్దు, లైవ్లో ఉన్నాము. ఓకే, అందరు వింటున్నారు. ఓకే, రైట్. ఏదన్నా ఉంటే పర్సనల్గా కాల్ చేయండి అమ్మా. రైట్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి దయచేసి. డౌట్లు అంటే దీనికి ఈ సబ్జెక్ట్కి సంబంధించిన డౌట్లు అడగండి. అంతా క్లియర్గా ఉంటాం. రైట్. అర్థమవుతుందా? ఎక్కడైనా ఎందుకంటే నేను ఏదో ఊకనే ఫాస్ట్గా పోతున్నానా స్లోగా పోతున్నానా చెప్తే నేను అట్లా అనుకూలం చూసుకుంటా అంతే. ఏం లేదు సార్, కరెక్ట్ రైట్. ఓకే, రైట్. నీళ్ళు తాగొచ్చిన మరి అందరూ 3 అక్షరాల పదానికి వెళ్తున్నామ్మా. రైట్, స్టార్ట్. సార్ క్లాస్ అయిపోయినాక ఇది వీడియోస్ పెడతారా సార్ మాకు? అందరు పెడతానమ్మా. ఆల్రెడీ 2 రోజులు పెట్టినాను కదా తల్లి, మళ్ళీ అడుగుతారు. ఆ, ఓకేనా? అవును సార్. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ. రైట్, స్టార్ట్. ఇప్పుడు 3 అక్షరాల పదాలకు వెళ్తున్నాం. రైట్, రాయండమ్మా. పద్మిని. 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 చూడండి, ఇందాక చెప్పినట్టుగా మనం 2 అక్షరాలు ఎందుకు చెప్తాం ఫస్ట్లో అంటే అది అర్థం చేసుకుంటేనే 3 అక్షరాలు ఈజీ అవుతాయి అనమాట. పద్మిని అన్నప్పుడు పద్, చూడండి, పద్ ప్లస్ మీ ప్లస్ నీ. ఇక్కడ విడివిడి అక్షరాలు నీను పాను, ఈ 2 విడివిడి, ఇవి జాగ్రత్తగా రాయొచ్చు. మధ్యలో ఒత్తులు ఉన్నాయి చూసారా, అవే డేంజర్. అప్పుడు ఎట్లా రాయాలంటే పద్ ప్లస్ మీ, మనకు కావాల్సిన దృష్టి పద్ మీ ఈ రెండింటి మీదే పెట్టాలి. అప్పుడు ఇక్కడ గమనిస్తే మీ అని ఉంది కాబట్టి ద అనే దానికి ది చేసుకొని ఈ మీని ఒత్తుగా మార్చేసుకోవాలి. అప్పుడు ధ్మి అవుతుంది, ధ్మి. పద్మిని. ఆ విధంగా తెలుగులో పుట్టింది పద్మిని. ఇండివిజువల్గా అంటే విడివిడిగా చూసుకుంటే పద్ ప్లస్ మీ ప్లస్ నీ ఇలా వస్తాయి. 4 అక్షరాలు కలుస్తాయి దీంట్లో. ఇది తెలుగు లాజిక్స్ ఇవి. దీంట్లో 4 అక్షరాలు ఉంటాయి. చూడనీకేమో 3 కనపడతాయి పద్మిని అని, కానీ 4 అక్షరాలు ఉన్నాయి. దాన్ని ఎలా రాయాలి, కలిపి ఎలా రాయాలి అనేది నేర్చుకోవడమే ఒత్తుల సిద్ధాంతం ఏమ్మా. కాబట్టి పద్మిని అంటే ఈ విధంగా రాయాలి. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలి చూడండి. పద్మిని అన్నప్పుడు పిఏ పా, దీకు మా వస్తుంది కాబట్టి అప్పుడు విడగొట్టుకోవాలి. డిఐని విడగొట్టుకుంటే ది డిఐ, మా అంటే ఎమ్ ఒత్తు మధ్యలో పెట్టాలి. సో పిఏ డిఎంఐ, నీ అంటే ఎన్ఐ. పద్మిని, పిఏడిఎంఐ ఎన్ఐ, పద్మిని. ఇది పద్ధతి. పద్మిని ఇలా రాయాలి. పద్మిని, పిఏడిఎంఐ ఎన్ఐ, పద్మిని. పద్మిని చెప్పేటప్పుడు కూడా అలా స్టైల్లో చెప్పాలి. పిఏడిఎంఐ ఎన్ఐ, పద్మిని. ఇంకొక పదం రాయండి అమ్మా. కమ్మరి. 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 కా రాసి మాకు మా ఒత్తు రాసి రీ రాయాలి. రీ అంటే గుడి. ఇది పెద్ద కష్టమేం కాదు నాకు తెలిసి. కమ్మరి. కా అంటే కేఏ, మాకు ఇడగొడితే ఎంఏని ఇడగొట్టి మళ్ళీ మా ఒత్తుకు వద్దలో ఒత్తు ఎమ్. రీ అంటే ఆర్ఐ. కమ్మరి. కేఏ ఎంఎంఏ ఆర్ఐ, కమ్మరి. కేఏ ఎంఎంఏ ఆర్ఐ, కమ్మరి. సులభంగా ఉంటే కొంచెం ఫాస్ట్గా పోతా. నెక్స్ట్ సమ్మతి. 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 చూడండి, సమ్మతి. సా మాకు మావత్తు, తి సమ్మతి. సా మాకు మావత్తు, తి సమ్మతి. ఇంగ్లీష్లో ఎలాగబ్బా? ఫస్ట్ సా అంటే ఎస్ఏ, సా. మాకు మావత్తు, మాని ఎడగొట్టుకొని ఎమ్ము మధ్యలో సమ్మ. తి. తి అంటే టిఐ కూడా రాయచ్చమ్మా, టిహెచ్ఐ కూడా రాయచ్చమ్మా, ఏం తప్పులేదు. సమ్మతి. టిఐ రాయండి, టిహెచ్ఐ కూడా రాయండి, ఎవరు ఏమనరు, ప్రాబ్లం లేదు, టెన్షన్ పడద్దండి. ఎస్ఏ ఎంఎంఏ టిఐ రాయొచ్చు, ఎస్ఏ ఎంఎంఏ టిహెచ్ఐ కూడా రాయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. సమ్మతి.
నెక్స్ట్ ఇంకొక పదం నెమ్మది. 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 చూడండి, నే రాసి నాకు ఎత్తము, నే, నాకు ఎత్తం ఇస్తే నే, మాకు మావత్తు ది. నెమ్మది. నెమ్మది ఎలాగ రాయాలి చూడండి, ఎన్ఈ నే, ఎంఎంఏ మాకు మావత్తు వచ్చింది, ఎంఎంఏ నెమ్మ, ది డిఐ ది నెమ్మది. నెమ్మది. ఎన్ఈ ఎంఎంఏ డిఐ నెమ్మది. ఎన్ఈ ఎంఎంఏ డిఐ నెమ్మది. నెక్స్ట్ ఇంకొక పదం రాయండి, తెమ్మెర. 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 తే అంటే తాకు ఎత్తము, తే, మేకు మావత్తు, మేకు మావత్తు, తెమ్మె రా ఇంగ్లీష్లో. టిహెచ్ఈ తే, మేకు మావత్తు అన్నప్పుడు ఎంఎంఈ, మే పై దిడగొట్టుకున్నాం, ఎం మధ్యలో పెట్టేసినాం, రా అంటే ఆర్ఏ, 3 కటింగ్లు. తెమ్మెర, టిహెచ్ఈ ఎంఎంఈ ఆర్ఏ, తెమ్మెరా. తెమ్మెరా, టిహెచ్ఈ ఎంఎంఈ, ఎందుకంటే మే ఉంది కాబట్టి, తెమ్మే రా, ఆర్ఏ రా. ఇక్కడ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎత్తము, ఇక్కడ ఎత్తము, 2 ఎత్తములు ఉన్నాయి ఇక్కడ, తే, మే, కాబట్టి ఈలు రావాలి. ఏ అంటే ఎప్పుడైనా కానీ ఈ. తెమ్మెరా. తెమ్మెర, టిహెచ్ఈ ఎంఎంఈ ఆర్ఏ, తెమ్మెర, 3 కటింగ్లు. ఇప్పుడు మంచి పదం వాల్మీకి. 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 తెలుగులో చూడండి, ఫస్ట్ వాల్ చూడండి, జాగ్రత్తగా చూడాలి, ఇది ఎలా రాస్తాం. వాల్మీకి, వాల్ ప్లస్ మీ ప్లస్ కి, వాల్మీకి, వాల్ ప్లస్ మీ ప్లస్ కి, వాల్మీకి. 4 అక్షరాల పదం ఇది. ఇక్కడ మనం ఏం చేయాలి, ల్ ప్లస్ మీ. ఇది ఎట్లా రాయాలంటే ఈ మీలో నుంచి దీనికి తీసుకోవాలి, అది దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఒత్తులు రాసేటప్పుడు దీన్ని దీనికి తీసుకోవాలి, అప్పుడు లీ, ఇది లీ అయిపోయి ఇక్కడ మా ఒత్తు మిగులుతుంది అనమాట, దీనికి అప్పిస్తుంది అనమాట. అప్పుడు దీంతో నుంచి దీనికి వెళ్ళిపోయినప్పుడు ఇది మా ఒత్తుగానే మిగిలిపోద్ది. అలాగా షేరింగ్ అనమాట ఇది, అందుకు ఒత్తులు అంటారు. ఇవి ఒత్తులు ఇలాగే రాస్తారు. వాల్మీకి. వాల్మీకి, వాల్ ప్లస్ మీకి, వాల్మీకి. ఇంగ్లీష్లో రాసేటప్పుడు వాల్మీకి అన్నప్పుడు వా వియేవా, లీకు ఎల్ఈఈ, లీ అంటే ఎల్ఈఈ, లీ, ఎల్ఈఈ లీ. ఈ మావత్తు ఉంది కాబట్టి మధ్యలో పెట్టినాడు అనమాట. అప్పుడు మావత్తు మధ్యలోకి వచ్చేసరికి ఎల్ఎంఈ అవుతుంది. వా వియేవా, ఎల్ఎంఈ మీ, కి కేఐకి. ఇది ఈజీ. ఇది మనకి ఇక్కడ లీకు మావత్తే కష్టం, అందుకు తెలుగులో కావచ్చు ఇంగ్లీష్లో కావచ్చు అది చూసుకోవాలి. ఎల్ఈకి మధ్యలో రావాలి ఎం. వాల్మీకి. ఇంకొక పదం రాయండి ఇట్లాంటిదే, రుక్మిణి. 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 చూడండి, రుక్మిణి మంచి పదం ఇది. రుక్మిణి మన ఇండ్లలో వాళ్ళు అక్క చెల్లెళ్ళు పెట్టుకునే పేర్లు. రుక్మిణి. రు, రాకు కొమ్ము, రు, కీకు మావత్తు, రుక్మిణి. రుక్ ప్లస్ మిని. ఇక్కడ నీ సపరేటు, రూ సపరేట్ అమ్మా. కష్టపడాల్సింది ఏమంటే క్ ప్లస్ మీ, ఇదే రుక్మిణి అన్నప్పుడు ఇట్లా. ఈ మీలో నుంచి దీనికి అప్పిచ్చేస్తుంది, ఈ గుడిని దీనికి అప్పిచ్చేస్తుంది కీ. అప్పుడు ఇది ఏకాకి అవుతుంది, మావత్తు. అట్లా లెక్కేసుకోవాలి. అది ఇలా అప్పులు ఇచ్చుకుంటాయన్నమాట. ఇవి అర్థం చేసుకోవాలి మనం. రుక్మిణి. రుక్ ప్లస్ మీ, రుక్ ప్లస్ మిని, రుక్మిణి. ఇవి 2 ఆడుకుంటాయి. నాది నువ్వు తీసుకో అంటది, సాయం చేసి దీని కింద కూర్చుంటుంది పాపం అది. అట్లా ఒత్తులు ఇవి. రైట్. రుక్మిణి.
ఇప్పుడు ఇంగ్లీష్లో ఆర్ యు రు మీ, ఫస్ట్ పైన అక్షరాన్ని ఇడగొట్టుకుంటుంది, కేఐ కి, ఈ మా ఒత్తును మధ్యలో పెట్టుకుంటుంది. రుక్మిణి, నీ ఎన్ఐని, రుక్మిణి. చెప్పేటప్పుడు RUKMI NI, రుక్మిణి. పలికేటప్పుడు ఎలా చెప్పాలి, ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చెప్పేటప్పుడు రుక్ అనాలి, RUKMI NI, రుక్మిణి అని చెప్పాలి. నెక్స్ట్ సమ్మెట, 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 సమ్మెట. సా మేకు మావత్తు ట, సమ్మెట, సమ్మెట. ఇక్కడ ఒత్తుతాం అనమాట, సమ్మెట. ఇప్పుడు ఇంగ్లీష్లో రాసేటప్పుడు సా అంటే ఎస్ఏ రాయండి, మే ఇడగొట్టి మావత్తును మధ్యలో పెడితే MME, ట అంటే TA, సమ్మెట. SAMMETA, సమ్మెట అని చెప్పాలి. SOAMMETA అట్లా చెప్పకూడదమ్మా, SAMMETA, సమ్మెట. మనం ఎక్కడెక్కడ కటింగ్లు చేసి ఉంటామో అలా అలా కటింగ్లు తీసుకుంటూ వెళ్ళాలా. ఇదే చదువు విధానం. దొమ్మరి, దొమ్మరి. నెక్స్ట్ పదం అమ్మా, దొమ్మరి, దొమ్మరి. దో దాకు ఒత్వము, మాకు మావత్తు, రి దొమ్మరి. ఇంగ్లీష్లో దో అంటే DHO రాయొచ్చు, DO కూడా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. కొంతమంది DO రాయొచ్చు, కొంతమంది DHO రాయొచ్చు. మాకు మావత్తు MME రాయాలి, రి అంటే RI. మాకు మావత్తు అంటే పైన అక్షరం MA ఇడగొట్టుకొని మావత్తు మధ్యలో రాసిన. దొమ్మరి అన్నప్పుడు DOMME RI రాయొచ్చు, DHOMME RI రాయొచ్చు, మీ ఇష్టం అమ్మా, ఏం తప్పులేదు తల్లి. DO రాయొచ్చు, DO రాయొచ్చు, DHO కూడా రాయొచ్చమ్మా, ఏం ప్రాబ్లం లేదమ్మా. దొమ్మరి DHOMME RI ఇట్లయినా చెప్పండి, లేదు DOMME RI కూడా చెప్పండి, ఏం తప్పలేదమ్మా. నెక్స్ట్ తుమ్మెద, తుమ్మెద, తుమ్మెద. తు తాకు కొమ్ము, తు. మేకు మావత్తు, మేకు మావత్తు, తుమ్మే ద, తుమ్మెద. తు మేకు మావత్తు ద, తుమ్మెద. ఇంగ్లీష్లో తు అంటే TU రాయొచ్చు, THU కూడా రాయొచ్చు. మే అంటే MME, దా అంటే DA. మరి ఇక్కడ హెచ్ రాయొచ్చు కదా సార్ అంటే పెద్ద పదంగా కనిపిస్తుంది కాబట్టి నేను TU రాశా, తుమ్మెద. కొంతమంది ఇక్కడ యు రాస్తారు, హెచ్ రాస్తారు, ఇక్కడ కూడా హెచ్ రాస్తారు. దా ఉంది కదా సార్ DH రాస్తానంటారు. కాబట్టి హెచ్చులు ఈ ఆల్మోస్ట్ ఆల్ తీసేయండి, మీకేము ప్రాబ్లం లేదు. చిన్న చిన్న పదాలకైతే కొంచెం హెచ్చులు పెట్టడం ఇంపార్టెంట్, కానీ మళ్ళీ పూర్తిగా పెద్ద పదాలకు హెచ్చులు పెట్టకూడదు. హెచ్చులు పెడితే ఇంకా హెచ్చులు అవుతుంది అది. తుమ్మెద, TUMMEDA, తుమ్మెద, అంతే చాలు. ఇప్పుడు పెట్టాలనుకుంటే ఇక్కడ ఒక హెచ్చు పెట్టచ్చు, ఇక్కడ ఒక హెచ్చు పెట్టచ్చు, పెట్టద్దండి, అవసరం లేదు, చాలు. ఇదే పెద్దగా ఉంది, ఇంకా ఇది చెప్పనీకే రాదు మనకి. TUMMEDA, తుమ్మెద. తొమ్మిది, 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 తొమ్మిది. తాకు ఒత్వముతో, మీకు మావత్తు ది, తొమ్మిది. ఇంగ్లీష్లో తొమ్మిది చూడండి, ఇంగ్లీష్లో THOతో, ఇక్కడ TO కూడా రాయొచ్చు, పెద్ద తప్పేం కాదు, కానీ కొంచెం తో ఉంది కాబట్టి హెచ్ రాస్తే బాగుంటుంది అని అంతే. తో మీకు మావత్తు MMI, ది, తొమ్మిది, తొమ్మిది. THOMMIDI, తొమ్మిది, THOMMIDI, తొమ్మిది. తో అంటే THOMMI, తొమ్మిది, తొమ్మిది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొంచెం పెద్దది, ధర్మము, ధర్మము. కొంచెం చూసుకొని రాయండి, తప్పులు రాస్తుంటారు. ధ పెద్ద ధ రాయండి,
ధర్మము, ధ పెద్ద ధ, పెద్ద ధ, ధ రాకు మావత్తు. ఎట్లా అంటే ధర్ ప్లస్ మా, ధర్మ ము, ధర్మము, మా. ఈ రెండిట్లో ఇదేమంటదంటే కిందది నా దాంట్లో ఉన్న గుణితాన్ని నీకు ఇస్తా అంటది. అప్పుడు మా అనేది రాకు ఏర్పడుతుంది. ఈ మా ఖాళీ అయిపోతుంది, అది మా ఒత్తుగా మిగిలిపోద్ది. సో కేవలం మా ఒత్తుగా మిగిలిపోద్ది అంతే. అప్పుడు ధర్మము, ధర్మము. ఇంగ్లీష్లో ధర్మము. దా అంటే డిహెచ్ఏ, రాని ఇడగొడితే ఆర్ఏ, పైన అక్షరాన్ని ఇడగొట్టినాం, మా ఒత్తు మధ్యలో పెట్టినాం. ధర్మ ము, ఎంయు ము, ధర్మము. డిహెచ్ఏ ఆర్ఎంఏ ఎంయు, ధర్మము, ధర్మము. డిహెచ్ఏ ఆర్ఎంఏ ఎంయు, ధర్మము, ధర్మము. ఇంకొక పదం పద్మము, పద్మము. ధర్మం అయిపోయి ఇప్పుడు పద్మము, పద్మము. చూడండి పద్మము, పా దాకు మావత్తు ము, పద్మము. పా దాకు మావత్తు ము, పద్మము, పద్మము. ఇంగ్లీష్లో పా అంటే పిఏ, దాన్ని ఎడగొట్టుకుంటే డిఏని ఎడగొట్టుకొని మావత్తు మధ్యలో పెట్టినాం పద్మ, పిఏడి ఎంఏ అని చెప్పాలి. పద్మ. ము అంటే ఎక్స్ట్రా ఇక్కడ ఎంయు, పద్మము. పద్మ అనేది మామూలు పేరు, మనం నేర్చుకుంటాం తెలుసుకున్నాం కదా ఫస్ట్లో కూడా. పద్మము, పద్మ ప్లస్ ము, పద్మము. సో పద్మ, పిఏడి ఎంఏ పద్మ, ము ఎంయు ము, పద్మము అని చెప్పాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పదం కర్మము, పెద్ద క. నీట్గా రాయండమ్మా, చిన్న కా కాదమ్మా ఇది. కర్మము, కర్మ, కర్మము అంటారు కదా, నేను చేసిన కర్మము అంటారు కదా, అట్లా కర్మము. కర్మము పలికేటప్పుడు కర్మము, పెద్ద క. చూడండి ఇక్కడ ఖ రాకు మావత్తు ము, కర్మము, కర్మము. ఖ రాకు మావత్తు ము, కర్మము. ఇంగ్లీష్లో కర్మము చూడండి కేచే, ఇక్కడ పెద్దది ఉంది కాబట్టి, చిన్న కా అంటే కే రాసేవాళ్ళము, పెద్ద కా ఉంది కాబట్టి కేచే. రాని ఇడగొట్టుకుంటే ఆర్యని ఇడగొట్టుకొని మా ఒత్తు మధ్యలో పెట్టినాము, కర్మ. ము అంటే ఎంయు, కర్మము. KHARMA ఎంయు, కర్మము. పెద్ద కా ఉంది కాబట్టి మనము KHA రాస్తాము. రెండవ ఖ గట్టిగా ఒత్తి పలికే ఖ, అది రెండవ ఖ. కర్మము, KHARMA ఎంయు, కర్మము. చెప్పేటప్పుడు KHARMA ఎంయు అని చెప్పాలి. కర్మము. గమ్మత్తు, 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 గమ్మత్తు. మాకు మావత్తు, గమ్మత్తు, గమ్మత్తు. చూడండి ఫస్ట్ గా, గా మాకు మావత్తు, తు తూకు తావత్తు, గమ్మత్తు. ఇక్కడ రెండు ఒత్తులు వచ్చినాయమ్మా, చూసుకోండి. ఇప్పుడు గా జిఏగా, మాకు మావత్తు ఎంఎంఏ, తూకు తావత్తు. ఇప్పుడు పైన తూ టియు, ఒత్తు తాకి ఒక టీ, మళ్ళీ టీహెచ్ రాయకూడదు, అవసరం లేదు. ఇక హెచ్చులు రాయాల్సిన అవసరం లేదమ్మా, ఇప్పటికే పెద్ద పదం అది కాబట్టి హెచ్చులు రాయకండి. ఇక గమ్మత్తు, గమ్మత్తు. జిఏ ఎంఎంఏ టిటియు, గమ్మత్తు అని రాయండి. ఒత్తుంది కాబట్టి టిటియు రాసా, మామూలుగా తూ ఉంటే టిహెచ్ రాసేవాళ్ళం. మామూలుగా ఇక్కడ ఒత్తు ఉంది కాబట్టి టిటియు రాస్తే అక్కడ గమ్మత్తు అని కొంచెం ఒత్తి పలుకుతాం అన్నట్టు. గమ్మత్తు. తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు. తమ్ముడు. తా మూకు మావత్తు డు, తమ్ముడు. ఇంగ్లీష్లో టా అంటే టిఏ, మూకు మావత్తు ఎంఎంయు, డియు డు, తమ్ముడు. టిఏ ఎంఎంయు డియు చాలు, మళ్ళీ టిహెచ్ఏ రాయాల్సిన అవసరం లేదు. అదే సార్ తా అంటే టిహెచ్ కదా అని అనొచ్చు, కానీ అవసరం లేదు. తమ్ముడు, టిఏ ఎంఎంయు డియు, తమ్ముడు. టిహెచ్ఏ ఎంఎంయు డియు రాయరు, ఎవరు రాయరు. టిఏ ఎంఎంయు డియు చాలా, అటుకే ఇంకా ఎక్కువైపోయింది. మర్మము, మర్మము.
మర్మము, మర్మము. మా రాకు మావత్తు ము, మర్మము. మా రాకు మావత్తు ము, మర్మము. ఇది ఇంగ్లీష్లో ఈజీ. మర్మము. ఎంఏ మా రాకు మావత్తు అంటే ఆర్ఏ ఇడగొట్టి మావత్తు మధ్యలో ఆర్ఎంఏ అవుతుంది. ము అంటే ఎంయు. మర్మము అంటే ఎంఏఆర్ ఎంఏఎంయు మర్మము. ఎంఏఆర్ ఎంఏఎంయు మర్మము. మర్మము. మా అంటే ఎంఏ, రాకు ఇడగొడితే ఆర్ఏని ఇడగొట్టి మావత్తు మధ్యలో, ము అంటే ఎంయు. చెప్పేటప్పుడు మాత్రం ఎంఏఆర్ అనాల. మర్మము, మర్మము. అది అమ్మమ్మ, అమ్మకు అమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. చూడండి, అమ్మమ్మ. మాకు మావత్తు, మాకు మావత్తు. ఇంగ్లీష్లో కూడా ఈజీ. ఏ ఆ అంటే ఏ, మాకు మావత్తు ఎంఎంఏ ఫస్ట్లో నేర్చుకున్నాం అమ్మ, అదే అమ్మ అని మళ్ళీ ఇక్కడ అంటే ఇంకొక సపరేట్ అమ్మ వచ్చింది ఇక్కడ. సో అమ్మ మా, అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. ఏ ఎంఎంఏ ఎంఎంఏ అనాల చెప్పేటప్పుడు స్టైలిష్గా. ఏ ఎంఎంఏ ఎంఎంఏ 3 కటింగ్లు. ఏ ఎంఎంఏ ఎంఎంఏ అమ్మమ్మ. ఇదేదో కొత్త పదం ఉంది చూడండి. అమ్యాచి, అమ్యాచి. బాగినండి, మాకు యావత్తు రాయాలి. అమ్యాచి, అమ్యాచి, అమ్యాచి. చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఆ మాకు యావత్తిచ్చి చీ రాసినాడు. అమ్యాచి. ఇంగ్లీష్లో చూడండి. ఆ అంటే ఏ, మాకు యావత్తు ఇచ్చాడు అంటే మానిడ కొట్టుకొని యావత్తు మధ్యలో పెట్టాడు. చి అంటే సిహెచ్ఐ. ఏ ఎంవైఏ సిహెచ్ఐ. ఏ ఎంవైఏ సిహెచ్ఐ. అమ్యాచి. ఆ మ్యాచి. ఏ ఎంవైఏ సిహెచ్ఐ. అమ్యాచి, అమ్యాచి. నెక్స్ట్ గుమ్మము, గుమ్మము. మన ఇంటి ముందర ఉంటుంది గుమ్మం. గుమ్మము, గుమ్మము. ఇది ఈజీ, ఇది అందరు రాస్తారు. గు జియు గు, మాకు మావత్తు ఎంఎంఏ, ము ఎంయు ము, గుమ్మము. జియు ఎంఎంఏ ఎంయు గుమ్మము. సో ఇంతవరకు 3 అక్షరాల పదాలు కేల్కతం. ఇప్పుడు 4 అక్షరాల్లో పోతున్నాం. కొంచెం ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే కొంచెం నోరు తెరచండి చల్లగా. మాట్లాడచ్చమ్మా, ఏమన్నా డౌట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అడగండి. హ్యాపీగా ఉంది సార్, 3 అక్షరాల వరకు మేము రాసినాము, కరెక్ట్గా రాసినాము అనేవాళ్ళు మాట్లాడవచ్చు. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు మాట్లాడానమ్మా, మైకులు తెరిచి మాట్లాడవచ్చు. సార్ బాగా అర్థమవుతుంది. అర్థమవుతున్నాయి. డౌట్ ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళు అడగండి, లేదంటే ముందుకు పోదాం. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోద్ది. ఓకే ఓకే రైట్. కరెక్షన్ కూడా చేసుకోండి ఏమ్మా. ఇంకోటి బుక్లో చూసి కాపీ పెట్టుకొని ముందర పెట్టుకొని రాస్తే నీకేం రాదమ్మా, ఒరిగేది ఏం లేదు. ఓకేనా? పుస్తకాలు చూడకూడదు, తర్వాత కావాలంటే చూసుకోండి. చూడకుండా రాస్తున్నాం సార్. చూసి రాస్తే ఏం రాదమ్మా. ఓకేనా? నువ్వు వచ్చిన దానికి సార్థకం లేదు. ఓకేనా? అన్ని కరెక్ట్ సొంతంగా రాయాలి. అది పుస్తకం తర్వాత చూసుకోవాలంటే నువ్వేమన్నా రాసింది కరెక్టా రాంగా. పుస్తకమే ఉంది నీ చేతుల్లో, బాగా కరెక్టే వస్తుంది. సరే ఓకే రైట్. ఇక 4 అక్షరానికి పోదాం. ఎవరన్నా నీళ్ళు తాగేటోళ్ళు నీళ్ళు తాగండి ఒక 2 నిమిషాలు. ఓకే సరే. నెక్స్ట్ ఇంకొక పదం రాయండి. నమ్మకము, నమ్మకము. ఇప్పుడు 4 అక్షరాల పదాలు చూడండి అమ్మా, గమనించండి.
నమ్మకము. నా మాకు మావత్తు, నా మాకు మావత్తు, కము నమ్మకము. నా మాకు మావత్తు, కము నమ్మకము. ఇంగ్లీష్లో నా అంటే ఎన్ఏ, మాకు మావత్తు ఎంఎంఏ, కా అంటే కేఏ, ము అంటే ఎంయు. నమ్మకము ఎన్ఏ ఎంఎంఏ కేఏ ఎంయు 4 కటింగ్లు. 1 2 3 4 4 కటింగ్లు. ఎన్ఏ ఎంఎంఏ కేఏ ఎంయు నమ్మకము. నమ్మకము ఎన్ఏ ఎంఎంఏ కేఏ ఎంయు నమ్మకము. నెక్స్ట్ ఇంకొక పదం దుర్మార్గము. దుర్మార్గము దుర్మార్గము చూడండి. దుర్మార్గము దుర్మార్గము. ఇది ఎట్లా చూడండి అమ్మా, కొంచెం కొత్త అంటే పెద్ద పదం, ఇది కన్ఫ్యూజ్ కాదని తెలుగులో రాసేవాళ్ళు. ఇక్కడ చూడండి, నేను కింద రాసి చూపిస్తా. దుర్ ప్లస్ మా ప్లస్ ఇక్కడ మళ్ళీ ఇంకొక ఒత్తు కాడ ర్ ప్లస్ గా ప్లస్ ము. ఇట్లా ఇన్ని అక్షరాల పదాలు. ఇది దుర్ ప్లస్ మా ప్లస్ ర్ ప్లస్ గా ప్లస్ ము. ఇట్లాంటివన్నీ కలిపితే ఈ ఒత్తుల అక్షరం 4 అక్షరాలుగా మారింది. ఇది ఎట్లా రాయాలి ఇప్పుడు, ఎట్లా అర్థం చేసుకోవాలంటే చూడండి. ఫస్ట్ దు ఇండివిజువల్ అంటే సపరేట్ అనమాట. ఇక్కడ ము సపరేట్, ఇక్కడ దు సపరేట్. సో మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు 1 2 ఒత్తులను, అంటే 4 అక్షరాలను ఎట్లా కలపాలా. ర్ర ప్లస్ మా ర్ర ప్లస్ మా. వీడేమంటాడు, ఈ మా అనేవాడు నా దీర్ఘాన్ని నువ్వు తీసుకోరా అంటాడు. అప్పుడు రాగా మార్చి ఈ మా ఒత్తు మామూలుగా అయిపోద్ది. ఇట్లా మా పుట్టిది. తర్వాత ర్ర ప్లస్ గా ర్ర ప్లస్ గా. ఈడేమంటాడు, ఈ గా అనేవాడు నా ఒత్తును నువ్వు తీసుకో అంటాడు. ఒత్తు కాదు, నా గుణింతాన్ని నువ్వు తీసుకో అంటాడు. అప్పుడు ఈ గా దీనికి రా అయిపోద్ది, ఇది గా ఒత్తుగా మారుద్ది. అప్పుడు గా. ఇట్లా ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుగు వస్తుందమ్మా. తెలుగులో మీకు ఏం ఇబ్బంది లేదమ్మా. శ్రీరామ రక్ష, ఇది ఒక్క లాజిక్ తెలుసుకుంటే భూప్రపంచాన్ని ఏడిపిస్తుందమ్మా ఈ లాజిక్. అది అర్థం చేసుకోవాలా. దుర్మార్గము ఏమ్మా, దుర్మార్గము. మీరు లేదా ఇట్లా కూడా నేర్చుకోవచ్చు. ఫస్ట్ దుర్మా, తర్వాత గము, ఇట్లా కూడా నేర్చుకోవచ్చు. ఇండివిజువల్గా నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమైపోద్ది. దుర్మార్గము. దీని ఇంగ్లీష్లో దు డియు దు. ఇక్కడ హెచ్చులు గిచ్చులు రాయకూడదమ్మా. ఎందుకు రాయకూడదు అంటే ఇంత పెద్ద పదం ఉంది, ఇప్పటికే లబలబ కొట్టుకుంటుంది దాన్ని రాయనికే. కాబట్టి డిహెచ్యు రాయాల్సిన అవసరం లేకుండా డియు రాయండి చాలు. దుర్ ర్ర అంటే రాకు మావత్తుంది కాబట్టి ఆర్యని ఇడగొట్టుకొని మావత్తు మధ్యలో పెట్టేస్తే ఆర్ఎంఏ. ఇది ఇంకొకటి అయిపోయా. మళ్ళీ రాకు గావత్తు అన్నాడు కాబట్టి ఆర్యని ఇడగొట్టుకొని గావత్తు మధ్యలో పెడితే ఆర్జీఏ. ఇక ము అంటే ము. ఎన్ని కటింగ్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. దు దుర్ మా ర్గా ము దుర్మార్గము. 4 కటింగ్లతో పెద్ద పదం అయ్యి చాలు. ఇంతకంటే ఇంకేమొద్దు. చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలంటే దుర్ మార్ గము దుర్ మార్ గము అంటే దుర్ ఒకటి, మార్ ఒకటి, గా ఒకటి, ము ఒకటి, 4 కటింగ్లు. దుర్మార్గము దుర్మార్గము. అట్లా నేర్చుకోవాలా. నేర్చుకుంటూ ఉంటే డైలీ ప్రాక్టీస్ చేస్తూ వస్తుందమ్మా. నెక్స్ట్ నిర్మలము. నిర్మలము 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 చూడండి. నిర్మలము నిర్మలము. నీ రాసి రాకు మావత్తు లాము. నిర్మలము. ఇది ఈజీగానే ఉంది, పెద్ద కష్టమేం కాదు నాకు తెలిసి. ఇంగ్లీష్లో మాత్రం చూడండి. నీ అంటే ఎన్ఐ, రాకు మావత్తు ఆర్ఎంఏ, లా అంటే ఎల్ఏ, ము అంటే ఎంయు. నిర్మలము ఎన్ఐఆర్ ఎంఏఎల్ఏ ఎంయు. చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే ఫస్ట్ నీ నిర్ ఎన్ఐఆర్ చెప్పండి, మా ఎంఏ మా, లా ఎల్ఏ లా, ఎంయు ము నిర్మలము. రాసేటప్పుడు మాత్రం ఎన్ఐ నీ, రాకు మావత్తు ఆర్ఎంఏ, లా ఎల్ఏ, ము అంటే ఎంయు. రాసేటప్పుడు ఒక రకం, చెప్పేటప్పుడు ఇంకొక స్టైల్. ఎక్కడెక్కడ కటింగ్ చేయాలో నేర్చుకోగలిగితేనే ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుందమ్మా, అన్నీ వస్తాయి. నిర్మలము ఎన్ఐఆర్ ఎంఏఎల్ఏఎంయు నిర్మలము.
అమ్మకము, అమ్మకము, అమ్మకము. చూడండి, అమ్మకము, ఆ మాకు మావత్తు, ఇది అమ్మ అనుకో, ఇది కము, అమ్మకము, అమ్ముట అని అర్థం. అమ్మకము అంటే మార్కెట్లో అమ్మేది అని అర్థం. మళ్ళీ అమ్మ అంటే తల్లి, ఆ టైప్లో కాదు, ఇది అమ్మకము అంటారు, ఆ పదం పేరు అది. అమ్మకము, అమ్మకము అంటే ఇంగ్లీష్లో చూడండి, ఆ అంటే ఏ, మాకు మావత్తు ఎంఎంఏ, కా అంటే కేఏ, ము అంటే ఎంయు, అమ్మకము, ఏ ఎంఎంఏ కేఏ ఎంయు, అమ్మకము, అమ్మకము, ఏ ఎంఎంఏ కేఏ ఎంయు, అమ్మకము. నెక్స్ట్ అమ్మకం అయిన తర్వాత జమ్మి చెట్టు, జమ్మి చెట్టు. ఇక్కడ మీరు రెండు పదాలుగా తీసుకోవాలి, ఒకటి జమ్మి, రెండోది చెట్టు. చూడండి, అప్పుడే మీకు ఈజీ అవుతుంది. ఫస్ట్ జమ్మి, జామి, జమ్మి, చెట్టు, చెట్టు, జమ్మి చెట్టు, జమ్మి చెట్టు. జమ్మి అంటే జేఏఎంఎంఐ, జమ్మి, ఇదొకటి తీసుకోండి. చెట్టు, చెట్టుగానే తీసుకోండి, ఈజీ అయిపోతుంది మీకు. రెండు పదాలు కలిసిపోతాయి. జమ్మి చెట్టు, జేఏఎంఎంఐ జమ్మి, చెట్టు సిహెచ్ఈటిటియు చెట్టు. ఒకే పదంగా తీసుకుంటే 4 అక్షరాలు కనబడతాయి. కటింగ్ తీసుకుంటే ఈజీగా అవుతుంది, అప్పుడు తెలుగు ఈజీ అవుతుంది. జమ్మి చెట్టు, జేఏఎంఎంఐ సిహెచ్ఈటిటియు, జమ్మి చెట్టు. పూల రెమ్మ, ఇది కూడా అంతే, పూల రెమ్మ, పూల రెమ్మ. రాయండి, సొంతంగా రాయండి, పూల రెమ్మ, పూల రెమ్మ, 2 కటింగ్లు, పూల రెమ్మ. ఇక్కడ ఫస్ట్ పూ, పియు, లా, ఎల్ఏలా. సార్ పిఓఓ రాయొచ్చా అని అడుగుతారు, రాయండి, తప్పేం లేదు. కటింగ్ చేసినప్పుడు ఇడివిడిగా రాసినప్పుడు, కానీ ఇక్కడ పూల రెమ్మ అనేది ఒకటే మాదిరిగా రాస్తే, పియు రాస్తే బాగుంటుందమ్మా. పియుఎల్ఏ ఆర్ఈఎంఎంఏ, పూల రెమ్మ, పియుఎల్ఏ ఆర్ఈఎంఎంఏ, రే అంటే ఆర్ఈ, ఎంఎంఏ మా, పూల రెమ్మ, పూల రెమ్మ. విస్మయము, 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 విస్ ప్లస్ మయము, విస్మయము, సాకు మావత్తు కలపాల, విస్మయము. చూడండి, విస్మయము, విస్మయము. తెలుగులో, ఇంగ్లీష్లో వి, విఐవి, స్మా, ఎస్ఎంఏ, యా, వైఏ, ము అంటే ఎంయు, విస్మయము, విఐఎస్ఎంఏవైఏఎంయు, విస్మయము, విస్మయము, విఐఎస్ఎంఏవైఏఎంయు, విస్మయము. ఈజీ పదం అంతే, అందుకే కొంచెం జల్దీ చెప్పిన. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, చివరిది, అంతిమ పోరాటం ఈ వీడియోకి. అత్త సొమ్ము, అత్త సొమ్ము, అత్త సొమ్ము, అత్త సొమ్ము, అత్త సొమ్ము. ఇంగ్లీష్లో అత్త, ఏటిటిఏ, అత్త, సొమ్ము, ఎస్ఓఎంఎంయు, సొమ్ము, అత్త సొమ్ము. చాలామంది ఏటీహెచ్ఏ రాస్తూ ఉంటారు, అది అత్త అవుతుంది, అత్త అంతే, అత్త కాదు. ఒత్తు రావాలన్నప్పుడు టీటీఏ రాయండి అమ్మ, అది ఈ పదంలో మీరు నేర్చుకోవాలి. అత్త సొమ్ము, ఏటీటీఏ ఎస్ఓఎంఎంయు, అత్త సొమ్ము, అత్త సొమ్ము, అత్త సొమ్ము, ఏటీటీఏ ఎస్ఓఎంఎంయు, అత్త సొమ్ము.